క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ప్రశస్తమైన ఈ సమయంలో దేవుని సన్నిధానములో చేరి ఆయన మాటలు వినే ఈ ధన్యకరమైన సమయమును ప్రభు మనకు అనుగ్రహించినందులకు ఆ ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మీకు ఒక సంగతిని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ధన్యకరమైన ఈ సమయంలో దేవుని మాటలను మనం విందాం. చాలాసార్లు నేను ఒక విషయాన్ని తలపోస్తూ ఉంటాను. దైవజనులు ఈ ప్రపంచంలో లేకపోతే ప్రపంచం యావత్తు సర్వనాశనం అయ్యేది. దైవజనులే పంపబడకపోతే ప్రపంచం అంధత్వంలోనికి వెళ్ళిపోయేది. ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మనుషుల జీవితాలు పతనమైపోవడమే కాకుండా అస్తవ్యస్తంగా వారి జీవితాలు కళంకంగా దేవునికి విరోధంగా ఉండేవి. ప్రపంచంలో దైవజనులు అనే వారు ఉండడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు, ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో స్కూల్స్, చాలా చాలా జ్ఞానం కలిగి ప్రపంచంలో వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటికంటే దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు చాలా శ్రేష్ఠులు. ఆ సంగతి తెలుసుకుంటే దైవ సేవకులను ఏ రీతిగా సన్మానించాలో, దైవ సేవకులను ఏ రీతిగా గౌరవించాలో, వారితో ఎలా మసలుకోవాలో, వారితో ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు తన సేవకులను లోకములోండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సేవకులను ఆయన, దైవజనులను ఆయన లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. వారిని దేవుడు ఏమన్నాడు అంటే, మీరు మలాకి గ్రంథములో 2వ అధ్యాయములో 7వ వాక్యములో మనం చదివినప్పుడు అక్కడున్న మాట ఏంటంటే, దైవజనులు ఎవరు అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు చెప్పుచున్న జవాబు ఏంటంటే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. వారు ఎవరు అంటే, యెహోవా దూతలు, దేవుడు పంపించిన దూతలు, దేవుని యాజకత్వం చేసేవారు. దేవుని పరిచర్య జరిగించే యాజకులు ఎవరు అంటే యెహోవా దూతలు. వారు దేవుని ధర్మశాస్త్రమును గురించి అనేకులకు వారు తెలియజేస్తారు. వారు ఆ విషయాలను, ఆ విధులను, ధర్మశాస్త్రం యొక్క విధులను బోధిస్తారు, నేర్పిస్తారు. కనుక దైవజనులు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వారు అని గ్రహించాలి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. చెప్పితే అన్న నేర్చుకుంటే మంచిది. విని వారిని ఏ రీతిగా భావించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. పాతాళానికి వచ్చిన ఆ ధనవంతుడు అగ్నిలో, ఆ జ్వాలల్లో యాతన పడుచు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఈ విషయం వారికి తెలియదు, లాజరును పంపించమని చెప్తే తండ్రి అయిన అబ్రహాము అన్న మాట ఏంటంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 29వ వాక్యంలో, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు,
అది వారి మాటలు వినాలి. తన ఇష్టానుసారంగా జీవించి పాతాళానికి వచ్చేసాడు. ఈ విషయం నా అన్నదమ్ములకు తెలియచేయాలని కోరుకున్నప్పుడు తన సేవకుడైన అబ్రహాం గారి ద్వారా చెప్పిన జవాబు ఏంటంటే, అక్కడ మోషేయు అనేక మంది ప్రవక్తలు అనగా దైవజనులు అక్కడ ఉన్నారు, వారి మాట వినవలెను, వారి మాట వినాలి. అనేక మంది జీవితాలు శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి ప్రియులారా. పెద్ద పెద్ద కోటేశ్వరులు, చదవరులు, జ్ఞానం కలిగిన వారు, చాలా విశేషమైన ప్రజలు దైవ సేవకుని గురించి తెలుసుకోక చాలామంది శూన్యంలోకి వెళ్ళిపోయారు. కనుక ఈరోజు కొంచెం భారం కలిగి మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దైవజనులు వారిని గురించిన విషయాలు మనం నేర్చుకోకపోతే మనం చెడిపోతాం, పాడైపోతాం. దైవజనుల గురించి ఫిలిప్పీ సంఘం చాలా అనుభవంతో ఎరిగిన సంఘం అది. ఫిలిప్పీ సంఘ ప్రజలు చాలా మంచి ప్రజలు. వాళ్లకు తెలిసినట్టుగా ఏ సంఘానికి తెలియలేదు. వారికి దైవ సేవకుని గురించిన విషయాలు వారికి అర్థమైనట్టు ఎవరికీ అర్థం కాల. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 11 నుండి వరుసగా మనం చదువుతున్నప్పుడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిదే, మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింప ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. ఈ విషయాలు కాస్త గమనించండి ప్రియులారా. సేవకుని గురించి చాలామంది పట్టించుకోరు. దైవ సేవకులన్న కొంతమందికి విసుగు ఎక్కువ. వారు బుద్ధి చెప్పే మాటలు చెప్పుచున్నప్పుడు కొంతమంది ఈసడించుకుంటారు, చీదరించుకుంటారు, అసహించుకుంటారు. కానీ ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు అలాంటి వారు కారు. పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయనకు సహాయపడుతూ ఉండేవారు. ఆయనకు అక్కర్లు తెచ్చుతూ ఉండేవారు. ఆయన కొదువులు వారు భరించేవారు. ఆయనతో పాటు చాలామంది స్త్రీలు, చాలామంది సహోదరులు సేవలు అక్కడ ఆయనతో ఉంటారు. వారందరినీ పోషించుకునేవారు. పౌలు గారు ఎక్కడ ఉంటే అక్కడికి వీరు మాటి మాటికి వెళ్ళి ఏం చేసేవారట? సహాయం చేసేవారట. ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్తున్నానంటే, దైవ సేవకుల గురించి సరిగ్గా అర్థమైతే వదిలిపెట్టరు. దైవ సేవకులు సరిగ్గా బోధపడితే సేవకులను ఎవరు కూడా వదిలిపెట్టరు. దేవుడు ప్రత్యేకించుకొని
దేవుడు ఎన్నిక చేసుకొని ఆయన ప్రపంచానికి పంపించాడు. బైబిల్లో దేవునికి ఇష్టానుసారులంట దైవ సేవకులు, దేవునికి ఇష్టమైన వారట. తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడట. మీరు మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13-14 వాక్యాల్లో శిష్యులను గురించిన మాటలు అక్కడ ఉంటాయి. తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడట. అంటే దైవ సేవకులు ఎవరు అంటే తనకిష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు. మీకు ఒకవేళ ఇష్టం లేకపోయినా పర్వాలే, దైవ సేవకులు మాత్రం దేవునికి ఇష్టానుసారులు. కనుకొనేవారు ఈ లోకంలోకి వారు దేవదూతలుగా పంపించబడ్డారు. ఇంకో మాట చెప్పమంటారా? గలతీ సంఘస్థులు కూడా దైవ సేవకుల గురించి సరైన విధానాన్ని వారు అవలంబించారు. దైవ సేవకులు అంటే ఎవరో అనేది వారు తెలుసుకున్నారు. మీకు చూపిస్తారు, చూడండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూతను వలెను, క్రీస్తు యేసును వలెను. చూశారండి, సేవకుని ఎలా చూడాలో తెలుసా? దేవదూత వలె, రెండవది యేసు వలె చూడాలట. మా ఇంటికి యేసే వచ్చాడు అనాలి. మీ ఇంటికి ఒకవేళ దైవజనుడు వస్తే యేసయ్య వచ్చాడు నా ఇంటికి అనాలి. నా ఇంటికి దేవదూత వచ్చాడని అనాలి. మనం ఏమనుకుంటాం? అలా అనుకుంటాం. మనం అనుకుంటామా? అలా అసలు భావిస్తామా? మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 40వ వాక్యం మీరు చదివితే ఒకసారి చూడండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు, అది దైవ సేవకుని ఒకవేళ నువ్వు దైవజనుడా ఈరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని ఒకవేళ నువ్వు పిలుచుకుంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను. దైవ సేవకుని నువ్వు ఒకవేళ ఏ రోజని పిలిచారు అసలు సేవకులు మా ఇంటికి రమ్మని? మీరు ఒక్కళ్ళు చూపించాను చూద్దాం. ఒక్కళ్ళు లేరు. పిలవరు కూడా అంతే. పిలుస్తారా? చెప్పండి. అసలు తెలిస్తే కదా సేవకుడు అంటే ఎవరో, దైవజనుని గురించిన ఆలోచనలు మీకు తెలిస్తే కదా. దైవజనుడు ఒక దేవదూత అని, దైవజనుడిని చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్టుగా మనం చదువుతున్న వాక్యాలు. మీకేమనిపిస్తుంది? కానుక ఇయ్యాలేమో, ఏమైనా క్లాసు తీసుకుంటాడేమో, ఏమైనా తిడతాడేమో, ఏదైనా మమ్మల్ని గురించి అడుగుతాడేమో, దీనికి జడిసి భయపడి ఏం చేస్తారంటే పిలవరు. మీరే అని కాదు, గొప్ప వాళ్ళు కూడా పిలవరు. దైవ సేవకులను పట్టించుకునేవారు చాలా తక్కువ. 100కి ఒక్కళ్ళు ఉంటారేమో అనిపిస్తుంది నాకు. దైవజనులు ఎవరు అనే విషయము లేఖనాల్లో మీరు చదువుకొని నేర్చుకుంటే మంచిది. వారు దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడ్డారు, దేవుని చేత వారు పంపబడ్డారు. కనుక ఈ విషయాలను మీ మనసులోకి తీసుకురండి. అరే, మన మధ్య ఉన్న దైవజనుడు దేవుని చేత పంపించబడ్డా అన్న ఆలోచనకి రావాలి. ఇక్కడ గలతీ సంఘ విశ్వాసులట పౌలు గారిని దేవుని దూత వలె చేర్చుకున్నారట. యేసును చేర్చుకున్నట్టు నన్ను కూడా మీరు
చేర్చుకున్నారని పౌలుగానే సాక్ష్యం ఇస్తున్నాడు. అవసరమైతే మీ కళ్ళను నాకు పీకివ్వడానికి కూడా మీరు సిద్ధపడ్డారు. అంతగా ప్రేమించారట గలతీ సంఘ బిడ్డలు. ఈరోజు దైవ సేవకులకి విశ్వాసులకి మధ్య సరైన సాంగత్యము చేయాలి. అర్థమవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే దైవజనులకి మనకున్న బాంధవ్యము ఎలా ఉంది? సాక్షాత్తు దేవుడే తన సేవకులను ఈ భూమి మీదకి పంపించాడు. దేవునికి భయపడే వాళ్ళు సేవకునికి భయపడాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. చదవండి. అక్కడ ఏముంది? మీలో యెహోవాకు భయపడి, అది దేవునికి భయపడేవారు ఆయన సేవకునికి భయపడతారు. జాగ్రత్త. ఈరోజు ఇళ్లలో కూర్చొని సణగుతారు కొంతమంది. సనగడం కాదు, అపార్థం చేసుకుంటారు. ఒక నియమము ఒక సంఘంలో ఏర్పాటు చేసినప్పుడు దాని వెనుక చాలా అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అది నేర్చుకోవాలి మనం, అది తెలుసుకోవాలి మనం. సరే, మీకు షూనేమీయురాలు తెలుసు. మీకు షూనేమీయురాలు తెలుసు. రాజులు 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 8 నుండి 37 వచనాల్లో ఆమె స్టోరీ ఉంటుంది. షూనేము పట్టణం ఉంది. ఆ పట్టణానికి ఎలీషా గారు వచ్చినప్పుడు ఈ గనురాలు అనే ఈమె ఎలీషా గారిని చూచినప్పుడు దైవజనుల వలె ఉన్నాడని తెలిసి భోజనానికి ఆమె ఏం చేసింది? బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది, ప్రార్థన చేయించుకుంది. ఎలీషా గారు, అయా మీరు వస్తూ ఈ పట్టణానికి ఒకవేళ వస్తే ఇక్కడికే మీరు రావాలని ఆమె కోరుకుంది. షూనేమీయురాలు గనురాలు. ఈమె స్థితి ఏంటంటే దైవ సేవకుని బాగా ఎరిగి ఉంది. షూనేము పట్టణానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ గనురాలు ఏం చేసింది? బలవంతంగా తన ఇంటికి ఆహ్వానించుకుంది. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి అంటే సేవకుని గురించి తెలుసుకుంది ఆమె. ఆ రాత్రి తన భర్తతో మాట్లాడింది. ఎలీషా అనే దైవజనుడు మన పట్టణానికి వస్తున్నాడు, మనం కొద్ది గొప్ప మనం కాస్త కలిగి ఉన్నవారము, మన ఇంటి మీద ఆయనకు ఒక చిన్న గది కడదాము. ఆ గదిలో ఆయనకి ఒక మంచం, బల్ల, పీట, దీపస్తంభం, ఇవన్నీ తన భర్తతో మాట్లాడుకుంది. మీరు ఏం మాట్లాడతారు సేవకుని గురించి? ఈ మాట్లాడతారా ఇలాంటి మాటలు? మీకు ఇల్లున్నాయి, మీ ఇంటి మీద మీకేసుకుంటారు. ఆమె అలా కాదట. సేవకుని గది కడదాం. సేవకుని గది కట్టి ఆ గదిలో మంచం, బల్ల, పీట, దీపస్తంభం, ఇలాగా శ్రద్ధ చూపిస్తుంది సేవకుని మీద. మీరు ఎప్పుడైనా సేవకుని వసతి గురించి ఆలోచన చేశారా? అరే మన ఇంట్లో చాలా వసతులు ఉన్నాయి, సేవకునికి ఎప్పటి నుంచో ఒక గది ఉండేది, గదే ఉంది, ఇంకో గది ఉంటే బాగుండేదని ఎప్పుడైనా ఆలోచన చేశారా? మాట్లాడడం లేదు. సరే, అందరూ కలిసి ఎప్పుడన్నా కూర్చొని సమావేశం వేసి ఆలోచన వచ్చిందా? ఈమెకు వచ్చింది. సేవకునికి ఒక గది కడదాం. మనం ఏం చేద్దాం? సేవకునికి ఒక గది కడదాం. ఆ గదిలో ఒక మంచం, ఆ గది లోపల
భోజనం చేసేటప్పుడు భోజన బల్ల, దీపం పెట్టేదానికి దీపస్తంభము, ఆయన కూర్చునేదానికి ఒక పీట ఏర్పాటు చేద్దామని తన భర్తతో చెప్పినప్పుడు ఆయన కాదనలేకపోయాడు. తప్పకుండా ఒక గది కట్టు, ఆ గదిలో ఇవన్నీ ఏర్పాటు చేయి. అలాగే ఆమె పని ప్రారంభించింది, గది కట్టేసింది, అన్ని వస్తువులు అమర్చేసింది. అయితే సేవకుడు ఆ రోజు వచ్చాడు, అయ్యా నీకోసమే గది కట్టాం, మేము ఎవ్వరం ఈ గదికి లోపలికి రాం, అది నీకే, వచ్చి పడుకోండి, భోజనం చేయండి, మీరు ప్రార్థనలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఇది మీది. ఆయనట పడుకొని ప్రశాంతంగా నిద్రించి లేచి ఏం చేశాడంటే తన శిష్యునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈమె మన మీద ఇంత శ్రద్ధ కలిగింది కాబట్టి ఈమెకి ఏమైనా అవసరాలు ఉన్నాయేమో ఒకసారి కనుక్కో గెహాజీ అని దైవజనుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, సేవకునికి వసతులు మనం ఏర్పాటు చేస్తే, సేవకునికి అక్కర్లు మనం తీర్చగలిగితే, పౌలు గారికట మాటి మాటికి పిలిపి సంఘస్థులు వచ్చి ఏం చేసేవారట, ఏమా అవసరాలు తీర్చేవారట. మనకు మన మన ఇష్టానికి మనం రావాలి, పోవాలి, వస్తాం పోతాం, అంతేగాని ఇంకా వేరే సంబంధాలు ఉండవు. మందిరం వరకే మనకు సంబంధం, ఆయన ఇంటి గురించిన సంబంధం ఏమి ఉండదు. ఎవరన్నా సహాయం చేయాలని ఆలోచిస్తే సుత్తితో కొడతారు వాళ్ళని. ఏంటి మాట్లాడడం లేదు అంటే, సేవకుని గురించిన ఆలోచన మనకు సరైన అవగాహన లేకపోవడమే ఆత్మీయంగా మనం ఎదగలేకపోతూ ఉన్నాం. మాత్రమే కాకుండా సేవకుని గురించిన విషయాల గురించిన ఏమీ మనకు అర్థం కావు. దైవ సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి అక్కర్లు తీర్చేవారట. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, బ్రదర్ ఏసన్న గారి గురించి మీకు తెలుసు. ఆయన ఒక్కడే గుంటూరుకు వచ్చాడు. ఆయన సేవ చేస్తున్న ఆ సేవా దినాల్లో ఎన్నో కష్టాలు ఆయన అనుభవించాడు. తర్వాత ఆయనకు సహాయం చేసేవారు ఎంతగా ముందుకు వచ్చారు అంటే, ఆయన అన్నా ఇంతేంటి ఇదంతా విస్తారంగా నువ్వు కట్టిస్తున్నావు కట్టడాలు అంటే, ప్రజలు ఆ విధంగా ఇవ్వడం నేర్చుకున్నారు, అందుకోసమే నేను మందిరాలు విస్తారంగా కడుతున్నాను. ఎవరైనా ఆయనకి ఇచ్చితే ధనికులు కాదు, పేదవాళ్ళు ఇచ్చారు. కష్టపడి పనిచేసేవారట ఆయనకి ఇచ్చిన వాళ్ళంతా. దయచేసి సేవకునికి ఒకవేళ నువ్వు వసతి నువ్వు తీర్చగలిగితే, నీ ఆత్మీయ ప్రగతి పురోగతి ఎంత అంటే అంతా ఇంత కాదు ప్రియులారా. మనకు సణుగుడు అనేది ఉండకూడదు. సేవా పరిచర్య జరిగించడానికి దేవుడు తన సేవకుని మన మధ్య పెట్టినప్పుడు ఆయన గురించి మంచి అవగాహన ఉండాలి. మనకు మందిరం దాకా బాగానే ఉంటుంది అవగాహన, మరి ఆయన ఇంటి పరిస్థితి ఆలోచన చేయరు. చూసారా, ఎలీషాకు ఒక గది కట్టించాలి అని ఆమె ఏం చేసింది, ఆలోచన చేసి ఏం చేసింది, తన భర్తను ఒప్పించుకొని కట్టించి ఆయన అక్కర్లు ఆమె తీర్చింది. ఈరోజు మనకు బంగారం ఉందనుకోండి, డబ్బులు ఉన్నాయనుకోండి, ఆస్తి ఉందనుకోండి, అంతస్తులు ఉన్నాయనుకోండి, పొలాలు ఉన్నాయనుకోండి, ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ మనకు మన బిడ్డలకి ఇవన్నీ ఈ ఆలోచనలో ఉంటాం. కానీ సేవ గురించి కానీ సేవకుని గురించి కానీ మనం
ఆ రీతిగా పట్టించుకోవాలి సేవకుని అన్న ఆలోచనలు మనకు వస్తాయంటారా? ఈమె సేవకుని దగ్గర తీసుకెళ్ళి ఏం చేసింది? సేవకునికి కావలసిన వసతులను తీర్చింది. కనుకనే ఆమె ఆత్మీయ పురోగతి ఎలా ఉందో చెప్తాను చూడండి. ప్రియులారా, గెహాజీ తెలుసుకున్నాడు, ఆమె అవసరతల గురించి తెలుసుకున్నాడు. ఆమె భర్త అట ముసలివాడట, ఆమె చాలా వయసు మీద ఉంది, కానీ భర్త ఎవరట? ముసలివాడట. మరి ఆ దినాల్లో అలా ఎందుకు జరిగిందో, ముసలివాణ్ణి చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమెకున్న లోటు ఏంటంటే పిల్లలు లేరు. గురువు గారికి చెప్పాడు, అయ్యా నీకు వసతులు ఏర్పరిచిన ఆమె పిల్లలుగానే యోగం లేదు. కారణము భర్త ముసలివాడు, తండ్రి వయసు లాంటి వాడు. ఎందుకు చేశారో అలాగో తెలియదు. కాబట్టి ఏం చేయాలి? అయితే నేను ఆశీర్వచనం పలుకుతాను, మీదటికి ఈ ఋతువున ఆమె వడిలో, ఆమె కవగిట్లో కుమారుడు ఉంటాడని దీవించాడు. సరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఆమె చేతుల్లోకి దేవుడు సేవకుడు పలికినట్టే, అది సేవకుడు పలికిన మాటను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ముద్ర వేస్తాడు. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 26వ వాక్యంలో, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తానన్నాడు. సేవకుని మాటను రూఢిపరిచాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ కుమారుడు అటు ఇటు తిరుగుతుంటే ఆ కుటుంబం ఎంత ఉల్లాసంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. ఆ దైవజనుడు వచ్చి అడుగు పెట్టాడు, మా ఇంటల్లా ఏంటి ఆనందమే ఆనందం. కానీ సాతానుగాడు సుడిగుండంలా శోధన పెట్టేశాడు. ఆ పిల్లవాడికి మెదడువాపు వ్యాధి పెట్టాడు. నొప్పి, తలనొప్పి అని అరుస్తున్నాడు. అరిచి 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 ఒక రోజున సాయంత్రం చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమె ఏం చేయాలి? బంధువులను పిలుచుకోవాలి. అందరూ ఆ సమాధి కార్యక్రమానికి రావడానికి ఆహ్వానం పలకాలి. కానీ ఆమె సేవకుని దగ్గరికి వెళతానని తన భర్తకు చెప్పింది. సేవకుడు ఉన్నాడా? ఇది అమావాస్య కాదే, పౌర్ణమి కాదే ఆయన ఉండడానికి అని అడ్డు చెబుతున్నాడు. నేను నా సేవకుని దగ్గరికి వెళ్ళుట మంచిది, సేవకుని దగ్గరికి వెళ్ళడం మంచిది, సేవకుని దగ్గరికి వెళ్ళడం మంచిది. సరే మన ఇష్టం. ఇద్దరు పరివారం తీసుకుంది, సేవకుని దగ్గరికి బయలుదేరింది. ఆ రోజు దైవజనుడు ఇంటి దగ్గరే ఉన్నాడు. దూరంగా ఆమె రావడం గమనించి గెహాజీ ఆమెకు వందనాలు చెప్పి ఆహ్వానించు. ఇంకేం చెప్పొద్దు, నువ్వు ఏం విషయాలు అడగొద్దు, యోగక్షేమాలు తెలుసుకోవద్దు, వందనాలు చెప్పి మన దగ్గర తీసుకురా. వెంటనే ఆమె రావడం జరిగింది. సేవకుని పాదాల మీద పడిపోయింది, ఏడుస్తుంది. ఏంటమ్మా, ఏంది ఏడుస్తున్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వు నా ఇంటికి రావాలయ్యా, కుమారుడు చనిపోయాడు, కుమారుడు మరణించాడు. వెంటనే దైవజనుడు ఆ ఇంటికి రావడం, మరణించిన కుమారుణ్ణి మేడగదిలో తన కట్టిన
ఆ గదిలో తను పడుకున్న ఆ మంచం మీద బండ వేసి తన ముక్కులో ముక్కు పెట్టి తన నోట్లో నోరు పెట్టి శ్వాస ఊదుతున్నాడు. తనలోంచి శ్వాస ఊదుతున్నాడు, ఆవిరి పట్టుతున్నాడు. చచ్చిపోయిన ఆ కుమారుడు 7 తుమ్ములు తుమ్మి లేచి కూర్చున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దైవసేవకుడు ఇలా చేయగలడు, చనిపోయిన నా కుమారుని బతికించగలడు అన్న ఆమె విశ్వాసం అయితే మనకైతే, ఆ విశ్వాసం మనకైతే ఉంటే తప్పకుండా సేవకుని ఆ రీతిగా పిలిపించుకొని ప్రార్థించుకుంటారు. చనిపోగానే మనం చేసే పని ఏంటంటే కబుర్లు పంపించేస్తాం, ఎయిర్పోర్ట్లు చేసేసుకుంటాం. దైవ సేవకుడు ఉన్నాడు సంగతి మర్చిపోతాం. హాస్పిటల్ అడ్మిట్ అయినా చెప్పాల్సిన పని కూడా లేదని తిన్నగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్తాం, అడిగి తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళాలి సేవకుడు. చూడండి ఎంత గత్యంతరం పట్టిందో సేవకుడు అంటే. సేవకుడికి తెలిసి వెళ్ళాలి ఆ ఇంటికి, అంతే. వాళ్ళు ఎవరు చెప్పరు హాస్పిటల్కి వెళ్ళారు వచ్చారు అన్న సంగతి సేవకుడికి ఎవరు చెప్పరు. సేవకుడు గురించి సరైన విషయాలు తెలుసుకోకపోవడమే మన ఆత్మీయ జీవితంలో మరగొచ్చుగా ఉంటున్నాం మనం. సరే, ఒకరోజు మళ్ళీ వచ్చాడు దైవజనుడు, ఆ ఇంటికి వచ్చాడు. అమ్మా 7 సంవత్సరాలు కరువు రాబోతుందమ్మా, నీవు నీ బిడ్డ నీ భర్త ఫిలిష్యుల దేశానికి వెళ్ళిపోండి. తినడానికి గింజ ఉండదు, ఆహారం ఏమాత్రం ఉండదు. ఫిలిష్యుల దేశానికి మీరు వెళ్ళిపోండి, తాళాలు వేసేసుకొని వెళ్ళిపోండి. 7 సంవత్సరాలు దైవ సేవకుని మాట విని వారు వెళ్ళిపోయారు. ఆ కుటుంబం అంతా వెళ్ళిపోయారు. 7 సంవత్సరాలు కరువు అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఇల్లు ఇంకోళ్ళ స్వాధీనంలో ఉంది. తర్వాత తనకు కలిగిన పొలాలు, తనకు కలిగిన ఆస్తి ఇతరులు ఆక్రమించేశారు. ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. పొలం వేసుకుందామంటే పొలం కూడా వాళ్ళు ఆక్రమించేశారు. సేవకుని మాట విని వెళ్ళిపోవడం చేత వీళ్ళు కలిగిందంతా కూడా ఇతరుల చేతులకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఈ విషయాన్ని రాజుగారికి తెలియచేయడానికి ఏమే రాజుగారి ఇంటి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఏం చేశారంటే గెహాజీని పిలిపించుకొని ఎలీషా చేసిన అద్భుతాల గురించి వినడానికి గెహాజీని ఆ సమయంలో గెహాజీతో మాట్లాడుతున్నాడు. ఎవరు? రాజుగారు. అప్పుడు వారి గురువు గారైన ఎలీషా గారు చేసిన అద్భుతాల గురించి చెప్తూ ఉన్నాడు. అయ్యా రాజా, ఇదిగో మా గురువు గారు చనిపోయిన వారిని కూడా బతికిస్తాడయ్యా అని ఆ మాట చెప్తూ ఉంటే ఈమె లోపల ప్రవేశించింది. ఆమె వచ్చింది దేనికంటే సమస్తాన్ని శత్రువులు ఆక్రమించారు కనుక ఈ విషయాన్ని రాజుగారు చెప్దామని లోపల ప్రవేశించింది. ఆమెను చూడగానే గెహాజీ అన్నాడు, అయ్యా ఈమె కుమారుణ్ణి మా గురువు గారు బతికించింది. అమ్మా మీ అబ్బాయిని చనిపోయినప్పుడు బతికించాడా? అవునండి, ఎలీషా దైవజనుడు మా కుమారుని బతికించాడండి. అవునా? నిజమా? నిజం. వెంటనే రాజుగారు ఇంకా కొన్ని విషయాలు దైవ సేవకుల ద్వారా జరిగించిన విషయాలన్నీ రాజుగారు విని, అమ్మా ఎందుకు వచ్చావు చెప్పమ్మా. వెంటనే ఆమె చెప్పింది. దైవ సేవకుడు ఏ సేవకుడైతే మా అబ్బాయిని బతికించినాడు ఆ సేవకుడు చెప్పిన మాటలను బట్టి మేము పరాయి దేశానికి వెళ్ళాం. 7 సంవత్సరాలు కరువు తీరిన తర్వాత ఇంటికి వద్దామంటే ఆ ఇల్లు ఇంకో వర్షంలో ఉంది. పొలం వేసుకుందాము, పొలంలో ఉన్న
దాక్కుందామంటే పొలం ఇంకొకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మా ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఇతర చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వెంటనే ఒక అధికారిని పిలిచి, ఈమె 7 సంవత్సరాలు ఎవరైతే ఈమె పొలమును స్వాధీనం చేసుకుని పంట వేసుకున్నారో, ఈమె ఇంటిని ఎవరైతే ఆక్రమించి అందులో ఉన్నారో వారందరిని శిక్షించండి, ఆ ఇంటిని ఆమెకు అప్పగించండి, 7 సంవత్సరాల పంట ఆమెకు తిరిగి మీరు ఇవ్వండి అని ఒక అధికారిని ఏర్పాటు చేసి, ఎల్లమ్మా నువ్వు పోగొట్టుకుందంతా కూడా ఇదిగో నీ సేవకుని బట్టి నేను నీకు తిరిగి ఇస్తున్నానని రాజుగారు పంపించేశారు. ప్రియ దేవుని పిల్లలారా, దైవజనులు అంటే గవర్నమెంట్ వారు కూడా గుర్తిస్తారు, ప్రభుత్వాలు కూడా గుర్తిస్తారు. దైవ సేవకులకి సహాయపడాలి అని, దైవ సేవకునికి సహాయం చేయాలని వారు కూడా ముందుకొస్తూ ఉన్నారు. అందుకోసమే నేను మీకేం చెబుతున్నానంటే, సేవకులు ఎవరు అంటే దేవుని దూతలు, దేవుని చేత పంపబడిన వారు. వారు మన కొరకు ప్రార్థన చేస్తేనే మన కుటుంబానికి ఆశీర్వాదములు. వారు మన ఇంటిలో అడుగు వేస్తే చాలు ప్రియులైన, బైబిల్ ఉన్న మాట, వారి పాదములు పర్వతముల మీద పెట్టబడి ఎంతో సుందరమైనవి దైవ సేవకుని పాదాలు. కనుక దైవ సేవకుని గురించి ఇంకో విషయం చెప్తాను ప్రియులారా. వారి గురించి ఒకవేళ కొంతమంది కొట్టిన వారు ఉన్నారు, కొంతమంది దూషించిన వారు ఉన్నారు, కొంతమంది తప్పుగా మాట్లాడిన వారు ఉన్నారు. అయితే వారిని కొట్టిన దూషించిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జకర్యా గ్రంథములో 2వ అధ్యాయములో 8వ వాక్యములో, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. అందుకోసమే దైవ సేవకులు జోలికి వెళ్ళకూడదు. మనం వాళ్ళని తోలనాడడం కానీ, వారిని కొట్టడం కానీ, వారి మీద పెత్తనము చలాయించడం కానీ, వారి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, వారికి నష్టం కలిగించడం కానీ జరగకూడదు. వారు చెప్పినట్టు మీరు వినగలిగితే మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ కుటుంబాలకు దీవెన. అందుకోసమే దేవుడు తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకొని మన మధ్యకు, అది పట్టణం కావచ్చు, పల్లెటూరు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న దైవజనుడు ఎవరో తెలుసా? దేవుని చేత పంపబడిన దైవజనుడు. మన ఊరిలో ఉండి మన ఊరిలో సేవ చేసేవాళ్ళు కాదు నేను చెప్పేది, పంపబడిన వారుగా ఉండాలి. దైవజనుడు వేరే చోట నుండి మన గ్రామానికి, మన పట్టణానికి పంపబడిన వాడే దైవజనుడు. మన ఊరిలో మన పుట్టి, మన ఊరిలో పెరిగి, మన ఊరిలో సేవ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళని అడగండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎవరి చేత పంపబడ్డావని అడగండి, జవాబు ఉండదు. వారు దేవుని చేత పంపబడాలి. దేవుని చేత పంపబడిన వాడే దైవజనుడు. వారిని అడిగితే చెప్తారు ఏ రీతిగా వారు సేవకు వచ్చారో, ఏ రీతిగా వారు కష్టాలు అనుభవించారో, ఏ రీతిగా సేవ పిలుపు ఎలా ఉండేదో వాళ్ళు చెప్తారు. నువ్వు ఇర్మియా గారిని అడిగినా చెప్తాడు, లేకపోతే ఏహెచ్కేల్ గారిని అడిగినా ఆయన చరిత్ర చెప్తుంది. ఇంకెవరెవరు సేవ చేశారో, సేవలో ఉన్నవారిని అడిగితే వాళ్ళు చెప్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేశాను, చదువుకున్నాను, పని చేసుకునే తెలివితేటలు ఉన్నాయి, కానీ దేవుడు చేయనివ్వలేదు. ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు నా పని చేయమని దేవుడు కోరుకున్నాడు కనుక దేవుని పని మీద ఉన్నాను.
పౌలు గారిని తీసుకోండి, ఆయన గొప్ప జ్ఞానం కలిగిన వాడు, విద్వాంసుడు. శిష్యులను తీసుకోండి, వాళ్ళు విద్య లేని పామరులు అయినప్పటికీ వారు ధనవంతులు, వారు చాలా ధనవంతులు. దేవుడు తనకిష్టమైన వారిని ఎన్నిక చేసుకున్నాడు, తనకిష్టమైన వారిని తన సేవకు పిలుచుకున్నాడు. శిష్యుల్లో కూడా చదువుకున్న వారు ఉన్నారు, కొంతమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, విద్యావేత్తలు కూడా ఉన్నారు. అయితే ఈరోజు మనం దైవ సేవకుని మాట ప్రకారంగా ఇల్లు కడుతున్నామా? దైవ సేవకుని మాట చొప్పున పెళ్ళిళ్ళు చేస్తున్నామా? దైవ సేవకుని మాట చొప్పున మనము అలా జరిగిస్తున్నామా? లేదు. ఇల్లు కట్టాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా పురోహితుడు కావాలి, బ్రాహ్మణుడు కావాలి మనకు కదండి. పునాదులు ఏమేస్తారండి? అదే గింజలు వేస్తారు కదండి, 9 రకాల గింజలు వేస్తారు కదండి. సేవకుని అలా పంపించేయడం, ఆ ఇత్తనాలు వేస్తారు కదా. ఏమంటారు వాటిని? మర్చిపోయారా? అది నవధాన్యాలు అంట. మరి సేవకుని ప్రార్థించి పంపించేయడమే ఇక వేస్తారు. ఇక మామూలు హిందువుల్లాగానే, హిందువుల కన్నా హీనం మనం. పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆ పందిర్లు, మామిడాకులు, వాళ్ళకేం తక్కువ మనం. మళ్ళీ పాస్టర్ గారు కావాలి మనకు, అన్నీ కావాలి మనకు. అందుకోసమే సేవకుని మాట వినండిరా బాబు, సేవకులు చెప్పినట్టు చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఇకనైనా సేవకుల మాట వినండి. సేవకులు చెప్పినట్టుగా మనము బతకగలిగితే మన జీవితం నూతన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక దేవా, నీవు పంపిన సేవకులను మేము గౌరవిస్తాం. నీ పంపిన సేవకుని అంటే ఈ సేవకులు యేసుప్రభు మాటలు చెప్తారా, లేకపోతే వాళ్ళు సొంత మాటలు చెప్తారా అండి? యేసుప్రభు చెప్పిన మాటలే కదా వాళ్ళు చెప్తున్నారు. అంటే నువ్వు సేవకుని మాట వినకపోతే ఎవరి మాట మీరినట్టు? యేసయ్య మాటను మీరినట్టే కదా. కాబట్టి మనము ఆత్మీయంగా జీవించాలంటే దేవుడు పంపించిన దైవజనులు, వారు దేవుని చేత పంపించబడిన దైవ సేవకులన్నీ గ్రహింపు నీకు రావాలని ఈరోజు చెప్పమన్న ఈ మాటలను బట్టి, దేవా, నేను ఇక నుంచి నా సేవకులు చెప్పినట్టుగా నేను ఆ పని చేస్తాను, అలా జీవిస్తాను. నీవు నవధాన్యాలు వేయని ఇల్లు మీ దగ్గర ఉందా? మీరే లేదా? వెరీ గుడ్. ఇంకా నువ్వు కూడా వెళ్ళేదా? ఇంకా వెరీ గుడ్. అబ్బో, పర్వాలేదు. ఇంకా మరి మిగతా వాళ్ళు మౌనంగా ఉన్నారే అంటే వేసినట్టేగా. ఇంకా ఎవరు వేయలేదా? ఇల్లు కట్టే వాళ్ళకి భయం ఎక్కువ. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లారా, దైవసేవకుని మాట మనం కానీ జవదాటకుండా వింటే దేవునికి చాలా సంతోషం, దేవునికి చాలా ఇష్టం. కాబట్టి సేవకుని మాట వినండి ప్రియులారా, సేవకుని మాట వినండి. ఆ ప్రకారంగా ఇల్లు కట్టాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఇంకా కార్యక్రమం చేయాలన్నా సేవకుని అనుమతి లేకుండా ఏ పని చేయకండి. వారి అనుమతి తీసుకొని చేయండి, మీరు దీవించబడతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.